కూడా వీళ్ళ పార్టీ వాళ్ళని ఒక ఇద్దరిని అరెస్ట్ చేసేస్తే సరిపోతుంది, అతనే చంపించాడని చెప్పచ్చు అన్న రూట్లో వెళ్ళారు. కానీ నిజంగా కనుక వాళ్ళే చేస్తే అప్పుడే చేసేయచ్చు కదా. జగన్ కూడా అరెస్ట్ చేస్తే ఎవరు వద్దన్నారు నిన్ను? ఆ టైంలో బాబాయ్ని మర్డర్ చేయించాడని వెళ్ళొచ్చు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు తెగింపు చూపెట్టలేకపోయాడు. ఆ టైంలో సింపతి వచ్చేస్తుందని అనుకున్నాడా? సింపతి వస్తుందని ఎందుకు అనుకున్నాడు? జగన్ ఆ రోజున ఇక్కడ లేడు, అసలు హైదరాబాద్లో ఉన్నాడు. చంపించాడని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాడు? అవినాష్ రెడ్డి ద్వారా చేయాలి. మరి అవినాష్ రెడ్డి మీద ఎంత సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు ఆ రోజున ఎందుకు లేవు? మొదట్లో కూడా షర్మిల గారు బయటకు వచ్చేసిన తర్వాత కూడా జగన్కే షర్మిలకి మధ్యలో భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని ఇద్దరు చెప్పారు. సజ్జల గారు ఫస్ట్ చెప్పింది అదే, ఈమె కూడా ఎక్కడ విభేదాలు గొడవలు అనే మాట మాట్లాడదు. అలాంటిది ఇప్పుడు ప్రాపర్టీస్ లెక్కల వరకు వచ్చారు అంటే రాజకీయాలు అడ్డుపెట్టుకునో కాంగ్రెస్ని అడ్డుపెట్టుకునో ఆస్తుల కోసం డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు షర్మిల గారు అని అనుకోవచ్చా? లేదంటే దీని వెనక ఆమెకు ఒక పార్టీ ఇచ్చే పదవో లేదంటే ఆమె రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికే ప్రాపర్టీస్ లెక్కలు తీస్తున్నారు అనుకోవాలా? రేపు ఈ 27వ తారీఖు రేపు 7 తర్వాతన ఒక స్పష్టత వస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానం ఆమెకిస్తే, ఈయన చెప్పింది ఏంటి రాధాకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్కి ఇచ్చి ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభ, కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తే ఆవిడ రాజకీయ ఉద్దేశంతో వచ్చినట్టు. తన అన్న రాజకీయంగా తనకి చేయలేదు